పోనీ అరెస్ట్ చేశారా? ఉమ్, అటు చర్చ పోనీయట్లే వీళ్ళు. యజమాన్ని కాపాడుతున్నారు, ఆ డ్రైవర్ని వరకు బలి చేశారు అంతే. అవును అవును. అంటే ఆ మార్పులు చేర్పులు కూడా బస్సుకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించారు అనేది అయితే తేల్చిందంట కదా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఏముంటది అందులో? నిబంధనలు రవాణా ఉల్లంఘించారని శాఖ. దానికి పెనాల్టీ ఉంటది అంతే, ఉమ్, క్రిమినల్ యాక్షన్ ఉండదు ఓకే. దాంట్లో. అంటే సేఫ్ అయిపోయినట్టే సేఫ్ చేస్తున్నారా ఒకవేళ సేఫ్ నిబంధనలు చేస్తున్నారు. యాజమాన్యాన్ని కాపాడాలా, డ్రైవర్ తో సరిపుచ్చాలా, ఈ కేసే డివియేట్ అవ్వాలా, మద్యం గురించి చర్చ రాకూడదు, అది జరుగుతుంది. సరే, ఇక నుంచి ఇదేనే కాదు, రేపొద్దున ఏం జరిగినా దేని గురించి మాట్లాడినా ఇంక ఇలాంటి కేసులు ఉంటాయి. ఇలాంటి సెక్షన్లో బిఎన్ఎస్లో 352, 353 పెట్టారు. ఆ సెక్షన్ మీద ఖచ్చితంగా కేసులు పెడతారని చెప్పి ఇంక అందరూ ప్రశ్నించకూడదు, లేదంటే మాట్లాడకూడదు, అధికార పక్షాన్ని ఇంక ఏం అనకూడదా దీని ప్రకారం చూస్తే సంకేతం? పవన్ కళ్యాణ్ జగన్ గురించి తిట్టకుండా తిట్టేవాడు. చెప్పులు చూపెట్టాడు, చెప్పులతో కొడతానన్నాడు, చాలా మాట్లాడాడు. కానీ ఆయనకి రేపొద్దున విశాఖపట్నంలో ప్రోగ్రాం ఉంటే ఇవాళ వెళ్ళి ఆ పైన ఎక్కి నుంచుంటుంటే, మీకు ఇవాళ పర్మిషన్ లేదంటే రోడ్ షోకి, రేపటి దానికి ఉంది కూర్చోండి అన్నందుకు ఇవాళకి కూడా నన్నే తొక్కేశారు, నన్నే ఆపేయాలనుకున్నారు. సార్ మీరు హోటల్లో ఉండండి సార్ అంటే హోటల్లో నుంచి ఇట్ట చేతులు ఊపుతుంటే